హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో వీరందరి ఖాతాల్లో డబ్బులు అనేది విడుదల చేశారు. ఒక్కొక్కరికి మినిమం 7,000 వరకు అయితే జమయ్యాయి. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేశారు కదా, సో మీకు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. అలాగే ఈ డబ్బులు అనేవి మీరు రేపు మీకు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మీకు ఏటీఎం ఉంటే మీరు ఈ రోజే మీరు ఈజీగా విత్‌డ్రా చేసుకోవచ్చు ఏటీఎం ద్వారా. అయితే ఇది అసలు ఎవరికి వేశారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వీరందరి ఖాతాల్లో డబ్బులైతే విడుదల చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేవి జమ అవుతున్నాయి. మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు 2 ఎకరాల లోపు రైతులకు నిధులు అనేది విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదయం 10 గంటల నుండి డబ్బులు అనేది జమ అవుతున్నట్లు మెసేజ్లు వస్తున్నాయి. మరోవైపు వారంలోగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయింది. అయితే ప్రస్తుతం మనకు 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో రెడీగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 2 ఎకరాల లోపల ఎవరైతే భూమి ఉంటుందో వారందరికీ సంబంధించి రైతు భరోసా పథకం కింద మనకేంటంటే 7,000 కోట్ల వరకు శాంక్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు 5 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మరో వారం రోజుల తర్వాత ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారు. సో ఎవరైతే 2 ఎకరాల లోపల భూమి ఉందో అలాంటి వారికి సంబంధించిన డబ్బులు అయితే పడిపోయాయి. ఈరోజు మార్నింగ్ 10 గంటల నుండి మెసేజ్లు అయితే వస్తున్నట్టుగా కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఉంది. సో ఎవరైనా మీరు ఈ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి 2 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ఉంటే కనుక మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫోన్పే, గూగుల్ పే, సో యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ పడి ఉంటే మీరు డైరెక్ట్గా ఏటీఎం కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీరు ఏటీఎంలో తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏటీఎం లేకపోతే కార్డు, సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా రేపు ఉదయం బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ అమౌంట్ అనేది తీసుకోవచ్చండి. ఒక్కొక్కరికి 7,000 వరకు అయితే జమ కావడం అయితే జరిగిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.